అందరికీ నమస్కారం. నా పేరు రమ. యాటిట్యూడ్ హస్బెండ్ 25వ భాగం. రచయిత మోక్ష గారు. అర్ధరాత్రి పూట కాలింగ్ బిల్ మోగేసరికి పక్కకు పడుకొని గౌతమ్ ఎవరో కాలింగ్ బిల్ కొడుతున్నారు చూడండి అంది. నువ్వు వెళ్ళొచ్చు కదా శైలు, అంతే మత్తుగా పలికాడు గౌతమ్. విసుక్కుంటూనే లేచెళ్ళింది శైలు. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా మానసని నందుని చూసి అన్నయ్య ఈ టైంలో ఏంటి అనుమానంగా అడిగింది. మానస ఒక్క అడుగు ముందుకు వేసి శైలుని హక్ చేసుకొని హ్యాపీ బర్త్డే వదిన అంది. శైలు ఆ మాటలకి చిన్నగా నవ్వుకొని మానస విని నిమిరింది. మానస శైలుకి దూరం జరిగి తన చేతిలో గిఫ్ట్ ఇస్తుంటే ఈ ముక్క చెప్పడానికి నా నిద్ర చెడగొట్టాలమ్మన్ను అంది ఆవలిస్తూ. శైలు మాటకి మానస నోరెళ్ళబెట్టి అన్నకి తగ్గ చెల్లివే వదిన అని అంది. మానస ఇవన్నీ రేపొద్దున మాట్లాడుకుందాంలే కానీ ఇప్పుడు వెళ్ళి పడుకోండి అంది శైలు. అవును నందు, నాకు నిద్ర వచ్చేస్తోంది పదండి అని నందు చేయి పట్టుకొని అడిగింది. ఈ మాత్రం దానిక అర్ధరాత్రి నన్ను నిద్రలేపి ఇక్కడ తీసుకొచ్చింది. విసుక్కుంటూనే వెళ్ళాడు నందు కూడా. నందుకి మెలకు వచ్చి పక్కన చూసేసరికి మానస కనిపించలేదు. ఇది ఈరోజు నాకంటే ముందే నిద్రలేచినట్టుంది అని అనుకుని కిందకి వచ్చిన నందు కిచెన్లో శైలుతో కలిసి మాట్లాడుతూ ఉన్న మానసని చూసి నవ్వి ఊరుకొని వచ్చి సోఫాలో కూర్చుంటూ మానస కాఫీ అని అరిచాడు. నందు ఆ మాట పూర్తి చేయడం ఆలస్యం. మానస గిన్నె మీద స్టవ్ పెట్టి పాలు కాచి కాఫీ పెట్టడం చూసి మా అన్నయ్య తలుచుకుంటే రాజస్థాన్లో కూడా మంచు కురిపించేస్తాడేమో అంది. మానస శైలు ఏమంటుందో ఎందుకందో అర్థం కాక ఏంటో దినా అంది. నీకు ఇది వరకు అన్నం తినడం కూడా వచ్చేది కాదు, అలాంటిది ఇప్పుడు బాగా చెయ్యి తిరిగిన దానిలో వంట చేస్తున్నావు కదా, దాని గురించే నేను అంటుందంది శైలు. అప్పుడే కిటికీ నుంచి వస్తున్న వెలుతురికి చిన్నగా కళ్ళు తెరిచిన గౌతమ్ నందు గొంతు విని చటుక్కున మంచం దిగి బయటకు వచ్చాడు. సోఫాలో కూర్చున్న నందుని చూసి కళ్ళు నులుముకుని రే నందు నువ్వేనా అన్నాడు. కాదురా నా అంతరాత్మ అన్నాడు నందు. ఏ ఎదవ జోకులు, నువ్వెందుకు ఇంత పొద్దు పొద్దున్నే వచ్చేసావు అక్కడ మానసను వదిలేసి అంటున్న గౌతమ్ మానస ఇద్దరికి కాఫీ తీసుకొచ్చి ఇవ్వడం చూసి నందుని చూసి తల అడ్డంగా ఊపాడు గౌతమ్. రే నాకు సంస్కారం ఉందిరా, కానీ నీ బుద్ధి ఏమైంది? అర్ధరాత్రి ఎవడో తలుపు కొడుతూ ఉంటే వచ్చింది ఎవరో ఏంటో కూడా తెలుసుకోకుండా శైలుని పంపిస్తావా డోర్ తీయమని అని అన్నాడు కోపంగా నందు. నందు చెప్పాక గుర్తొస్తోంది అప్పుడు గౌతమ్కి. అర్ధరాత్రి ఎవరో కాలింగ్ బెల్ కొట్టడం. నాకేమీ మీలాగా శత్రువులు లేరా అనుక్షణం భయపడుతూ బ్రతకడానికి అని చిన్నగా కొనుక్కున్నాడు గౌతమ్. ఏంటి? నందు నోరు హెచ్చించేసరికి ఏం లేదు, ఇంత పొద్దు పొద్దున్నే అంత హడావుడిగా వచ్చావేంటి అంటున్నాను అన్నాడు గౌతమ్. ఈరోజు నా చెల్లి బర్త్డే, నీకైతే తిన్నదో లేదో పట్టించుకునే తీరిక కూడా ఉండదు కదా, పుట్టినరోజున దాన్ని ఏడిపించడం ఎందుకని వచ్చాను అన్నాడు నందు. శైలు మానస్ తెచ్చిన చోకర్ గౌతమ్ ముందు పెట్టి మా అన్నయ్య నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చాడు చూడండి గర్వంగా గౌతమ్కి చూపించింది. నువ్వు చేసుకున్న 25 పుట్టినరోజులు తీసుకురాకుండా ఈ 26 పుట్టినరోజు తీసుకొచ్చాడంటే ఇది మీ అన్నయ్య తీసుకురాలేదు, మా చెల్లి తీసుకుందని గౌతమ్ చెప్పడంతో మానస అది మా అన్నయ్య అంటే అని వెళ్ళి గౌతమ్ భుజం మీద వాలిపోయింది. కొన్నది అదే అయినా దానికి 1,00,000 బిల్లు కట్టింది నేనే కదరా అన్నాడు నందు. రేయ్ పెళ్ళైన తర్వాత నీ డబ్బు నా డబ్బు అని ఏమీ ఉండదురా, అంతా వాళ్ళ డబ్బే. నేను ప్రతి నెలా జీతం రాగానే వచ్చిన జీతం వచ్చినట్టుగా మీ చెల్లి చేతిలోనే పెడతాను అని అన్నాడు గౌతమ్. చాలండి మీ డిస్కషన్స్, త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దరు కానీ అని అంది శైలు. అది విన్న వెంటనే మానస శైలు చెయ్యి పట్టుకొని వదిన ఈరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ కూడా నేనే చేస్తాను, నువ్వు అసలు కిచెన్లోకే వెళ్ళొద్దు అని అంది. అంటే ఈరోజు డిన్నర్ వరకు ఇక్కడే తిష్ట వేసేస్తావా అన్నాడు నందు. మీకు ఇక్కడ ఉంటే ఇబ్బందిగా అనిపిస్తే మీరు వెళ్ళిపోండి నందు, నేను నిర్మోహమాటంగా చెప్పేసింది మానస. అలా అయితే నేను శైలుని తీసుకువెళ్ళిపోతాను, నీకు ఎప్పుడు ఆ ఇంటికి రావాలనిపిస్తే అప్పుడు రా, నాకెప్పుడు శైలుని పంపించాలనిపిస్తే నేను అప్పుడు పంపిస్తాను అన్నాడు నందు. అన్నయ్య ఫోన్లే ఒక్కరోజుకి ఇక్కడ ఉండొచ్చు కదా. శైలు నందు పక్కన కూర్చొని ప్రతిపాలింది. ఎప్పుడు నోరు తెరిచి ఏది అడగని శైలు వాళ్ళని ఉండమని అడిగేసరికి నందు కాదనలేకపోయాడు. అవునని కూడా చెప్పకుండా శైలు చేయి పట్టుకొని అయితే వంట చేస్తుందంట కదా, నువ్వు నాతో వచ్చేయి మనం కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోతేనే మనకు ప్రైవసీ ఉంటుందిలే, మనం వంట చేద్దామని మానస్ చేయి పట్టుకున్నాడు గౌతమ్. అన్నయ్య నువ్వెందుకు, నేను ఒక్కదాన్ని వంట చేసేస్తానులే అని అంది మానస. నువ్వు ఒక్కదానివి వంట చేస్తే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను పద అని అంటూ మానసని కిచెన్లోకి లాక్కొని వెళ్ళాడు గౌతమ్. వాళ్ళు అలా వెళ్ళిన తర్వాత శైలు కూడా నందుని తీసుకొని బెడ్రూమ్కి వెళ్ళి డోర్ కూడా క్లోజ్ చేసుకున్నారు. శైలు బెడ్ బాల్కి ఆనుకొని కాళ్ళు చాపుకొని కూర్చుంటే శైలు ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు నందు. శైలు నందు జుట్టు వెనక్కి దువ్వుతూ అన్నయ్య అని అంది.
ఏంటి అన్నాడు నందు మూసిని కళ్ళు తెరవకుండా. నిన్నొకటి అడిగితే నువ్వు ఒప్పుకుంటావు మరి దానికి అంది శైలు. అదేంటో చెప్పు ముందు అన్నాడు నందు. అన్నయ్య మన పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా, ఇప్పుడే అంతా సెట్ అయినట్టే కదా, నాన్నని కూడా మనతో పాటే. శైలు మాట పూర్తి చేయకుండానే నందు కళ్ళు తెరిచి చూసి బర్త్డే రోజు నా చేత దెబ్బలు తినకు అన్నాడు నందు. శైలు నందు చేతిని ముద్దు పెట్టుకొని ఈ కోపమే నేను తగ్గించుకోమనేది, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆయన ఇంకా బాధ పెట్టడం తప్పు కదా అన్నయ్య అంది శైలు. శైలు నువ్వు ఎదిగావు అనుకున్నాను కానీ ఇంకా చిన్నపిల్లవే, ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు తెలియట్లేదు శైలు అన్నాడు నందు తెల్లబోయి చూస్తున్న శైలు నుదుటి మీద ముద్దు పెట్టుకొని. పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది, నాకు మమ్మీని ఎప్పుడు ఇస్తున్నావు అని అడిగాడు నందు. దానికి శైలు సిగ్గుపడి అమ్మ రావడమే ఆలస్యం అని అంది. శైలు మమ్మీ వచ్చిన తర్వాత నేను తనని ఇక్కడ అస్సలు ఉంచను, ఈసారి గౌతమ్ ఏమన్నా సరే నేను వాడి మాటలు పట్టించుకోను, తనని నాతో పాటుగానే తీసుకుని వెళ్ళిపోతాను, కాలు కూడా కింద పెట్టనివ్వకుండా తనని జాగ్రత్తగా చూసుకుంటాను అని అన్నాడు నంద్. ఎలా అన్నయ్య నువ్వెలా చెప్తున్నావు, నువ్వు మమ్మీ నాకే పుడుతుందని? ఒకవేళ మమ్మీ నీకు పుడితే అంది శైలు మమ్మీ చాలా తెలివైంది, మమ్మీ నా దగ్గర పుడితే నాతో ఉండేది 20 సంవత్సరాలే, అదే నీ దగ్గర పుడితే పెళ్లి చేసుకొని తిరిగి నా ఇంటికి వచ్చేస్తుంది కదా అన్నాడు నందు. అయితే ముందు నువ్వే ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి కదా అని అంది. నందు నవ్వు ఊరుకున్నాడు. శైలు నందు తల నిమురుతూ నువ్వు ఇలా మనస్ఫూర్తిగా మళ్ళీ నవ్వుతావని అనుకోలేదు తెలుసా అంది. నందు ఏం మాట్లాడలేదు. ఇదంతా మానస వల్లే కదా, అది నీతో 3 నెలలు ఉంటేనే నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు, అదే ఎప్పుడు నీతోనే ఉంటే కనుక నువ్వు పాత నందులా అయిపోతావు కదా. నందు బుగ్గలు 2 పట్టుకొని లాగింది శైలు అలా అంటుంటే నందుకి ఏదో గుర్తొచ్చి అవును శైలు నేను మానస వల్లే చేంజ్ అయ్యాను అని నీకు కొంచెం కూడా మానస మీద జెలసీ లేదా అన్నాడు. శైలు కాసేపు ఆలోచించి ఉంది కానీ నువ్వు మేనేజ్ చేసేస్తావు కదా మా ఇద్దరిని అంది. గట్టిగా నవ్వేశాడు నందు. మానస మంచిదే కానీ దాని బ్రెయినే పాపం ఇంకా ఎదగలేదు, దాని బ్రెయిన్ ఇంకా 5వ తరగతి దగ్గరే ఆగిపోయింది, లొండడం వాగుతుందే కానీ దానికి అస్సలు బ్రతకడం కూడా రాదు, మనం ఎవరం లేకపోతే అది ఏమైపోయేదో అన్నాడు నందు. ఇప్పుడు మనమంతా కూడా దాని చుట్టూనే ఉన్నాం కదా, ఇంకా దానికి ఏమైతే ఏంటి అని అంది శైలు. అది కాదు శైలు, దానికి బ్రతకడం రావాలి కదా, నేను ఎంత దాని భర్తనైనా దాంతో జీవితాంతం ఉండలేను కదా నందు అంటుంటే తన చెంప మీద చెమ్మ తగిలేసరికి తల పైకెత్తి శైలుని చూశాడు. శైలు కలలో తిరుగుతున్న నీళ్లు చూసి ఏ పిచ్చిపిల్ల ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఉండను అన్నానన్నా అని నందు అంటుంటే నందు చేతి మీదకి ఇచ్చింది శైలు. నాకు నీ తర్వాతే గౌతమైనా ఇంకెవరైనా, నువ్వు కళ్ళలో కూడా ఆ మాట ఇంకెప్పుడు అనొద్దు అని శైలు అంటుంటే నందు నవ్వుతూ శైలు ఫోర్హెడ్కి డాష్ ఇచ్చి ఆ మాట అనకపోతే మాత్రం నేను ఎప్పుడు మీతోనే ఉంటానా ఏంటి శైలు, ఈ భూమి మీద దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అలాగే నాకు అంతే అన్నాడు. ఆ మాటకు శైలు ఏడుపు ఆపపోగా ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉండడం చూసి నందుకు చాలేసింది. బర్త్డే రోజు ఏడుస్తావెందుకు, కావాలంటే రేపు ఏడుతూ కానిలే అని అన్నాడు నందు. శైలు నందుని కోపంగా చూస్తుంటే ఇంతలో మానస డోర్ నాక్ చేసి మీ అన్న చెల్లెలి ఆప్యాయత అనురాగాలు అయిపోతే వచ్చి టిఫిన్ చేయండి అంది. సరదాగా అన్నానులే ఇంకా ఏడవకు అని శైలు కళ్ళు తుడిచి పద టిఫిన్ చేద్దాం అని అన్నాడు. శైలు కళ్ళు తుడుచుకొని డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చింది. డైనింగ్ టేబుల్పై వండినవన్నీ కూడా సర్దుతూ ఉన్న గౌతమ్ శైలుని చూసి శైలు కళ్ళింటి అలా ఉన్నాయి, ఏడ్చావా అని అడిగాడు నందుని కోపంగా చూస్తూ. నందు మానసని ఓరగా చూస్తూ ఏడ్చి సాధించాలు పేచి పెట్టాలు మా ఇంటా వంట లేవన్నాడు. మరైతే వదిన మొహం ఎందుకు అలా ఉంది అని అంది మానస. అంటే ఈ ఇయర్తో నా ఏజ్ ఒక నెంబర్ ఇంక్రీజ్ అయిపోయింది కదా, అది తలుచుకుంటే కొంచెం బాధ కలిగింది అంతే కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది శైలు. అబ్బో గౌతమ్ మానసని చూస్తూ చెప్పి వీళ్ళిద్దరూ మధ్య జరిగే రహస్య మంతనాలు మనకి ఏంటో చెప్పరు కానీ ఆకలేస్తోందిరా టిఫిన్ చేద్దామన్నాడు గౌతమ్. మీరే వండేసి మీరే తినేస్తే సరిపోతుందా, మాకెవడు వడ్డిస్తాడు అని అడిగాడు నందు. వడ్డిస్తే చాలా, వెన్నెల్లో గోరుముద్దలు కూడా కలిపి తినిపించాలా వెటకారంగా అడిగాడు గౌతమ్. మీ చెల్లి చేస్తాను అంటే నాకేం అభ్యంతరం లేదు అన్న నందు మాటకి మానస సిగ్గుతో చచ్చిపోతూ కోపంగా నందు కాళ్ళని తొక్కింది. వీళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరూ కూడా ముసిముసిగా నవ్వుకొని డైనింగ్ చైర్స్ లాక్కొని కూర్చున్నారు. వాళ్ళంతా కలిసి అలా భోజనం చేస్తూ ఉంటే మానస తినడం ఆపి వాళ్ళందరినీ అలా చూస్తూ ఒక్కసారిగా అలా ఉండిపోయింది. సాంబార్ వేసుకోమన్ను అని గౌతమ్ పిలుపుతో మానస ఉలికిపడి ఏంటి అని అంది. సాంబార్ వేసుకోమని అంటున్నాడు, నీ బుర్ర ఎక్కడుంది అని మానస తల మీద కొట్టాడు నందు. ఇప్పుడు విక్కీ కూడా మనతో ఉంటే బాగుండేది మెల్లగా చెప్పింది మానస. పొద్దున్న మీ మమ్మీకి, ఈవినింగ్ మీ డాడీకి, ఖాళీ టైంలో విక్కీకి, ఖాళీ దొరికిన టైంలో ఫోన్ చేస్తూనే ఉంటావు కదా అన్నాడు నందు. అయితే మీరు కూడా ఒక పని చేయండి, 3 పూటలు ఆ ప్లేట్ ముందు పెట్టుకొని తినేసాను అనుకోండి కడుపు నిండిపోతుందంది మానస.
నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా ఇలా ఎగిరితే కాళ్ళు విరగ్గొట్టేస్తా. తినేవాడు ఆపి మరీ వార్నింగ్ ఇచ్చాడు నందు. అయితే నెక్స్ట్ వీక్ మా ఊరు వెళ్దామా అని అడిగింది మానస. అసలు నందు అన్న మాటకి ఎంత హర్ట్ అయి ఉంటుందో అని తను ఆలోచించి హర్ట్ అయిన గౌతమ్ మానస్ చెప్పిన సమాధానం షాక్ అయ్యి వాళ్ళిద్దరిని ఒక క్షణం అలాగే చూస్తూ ఉండిపోయాడు. నీకు ఎలా కనిపిస్తున్నాను నేను? డ్రైవర్ లాగానా అన్నాడు నందు. డ్రైవర్ కాకపోయినా నన్ను ఎవరు తీసుకుని వెళ్తారు? నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎవరు తీసుకుని వెళ్తారు నన్ను? పోన్లే, మీకు తీసుకువెళ్ళడం ఇబ్బంది అయితే నాదో కారు ఇచ్చేసేయండి, నేనే వెళ్తాను అని అంది మానస. నీకు టూ వీలరే సరిగ్గా నడపడం రాదు, కానీ కారు కావాలంట అని అన్నాడు నందు. ఆ రోజు టూ వీలర్లో నేను మీకు యాక్సిడెంట్ చేశాననే కదా నన్ను మీ వెనక ఇలా తిప్పించుకున్నారు. ఆ రోజు ఏదో నేను కావాలనే వచ్చి మీకు కారు అడ్డుపెట్టినట్టుగా మాట్లాడతావేంటి? ఆ రోజు రాంగ్ రూట్లో వచ్చావు, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ కూడా లేదు. ఇంకా నందు ఏదో అనుభూతి ఉంటే గౌతమ్ చేతిలో ఉన్న చిల్లుగారి ముక్కని ప్లేట్లో పడేసి, రేయ్ నందు, కొంచెం నేను తిన్నాక మీరిద్దరు తాపీగా దెబ్బలాడుకోండిరా, నాకు ఆకలేస్తుంది అన్నాడు. ఈవినింగ్ డిన్నర్ అవ్వడమే తరువాయి. వెళ్దామా ఇంటికి అన్నాడు నందు మానస్తో. ఎలాగూ ఇప్పటి వరకు ఉన్నారు కదా, రేపు పొద్దున ఫ్రెష్ అయ్యి వెళ్ళొచ్చు కదా అన్నాడు గౌతమ్. ఇప్పుడు ఇలా అంటావు, రేపు పొద్దున్న నేను ఫ్రెష్ అయ్యాక ఎలాగూ నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మానస ఒక్కతే ఉంటుంది కదా ఇంట్లో, తనని ఇక్కడే వదిలి నువ్వు ఈవినింగ్ వచ్చి తీసుకువెళ్ళు అంటావు. మళ్ళీ ఇదే సైకిల్ రిపీట్ అన్నమాట అన్నాడు నందు. నీ దూరదృష్టికి నమస్కారం రా బాబు, తీసుకుపో మానసని నీతో అని అంటూ మానసని తీసుకువెళ్ళి నందు చేతిలో పెట్టాడు గౌతమ్. ఒకరోజు ఈవినింగ్ నందు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ఎవరెవరో మనుషులతో చాలా గోలగోలగా కనిపించింది. నందు అది చూసి చేతిలో బ్రీఫ్ కేస్ గట్టిగా పట్టుకొని లోపలికి వస్తూ ఉంటే ఇంట్లో కనిపిస్తున్న ఆ మార్పులు అవి చూడగానే ఇల్లంతా కూడా పెయింట్ వేయిస్తున్నట్టుగా వాళ్ళు అందుకు వచ్చిన పెయింటర్స్ అని అర్థమయ్యి, నేను పిలవలేదు కదా వీళ్ళని, ఒకవేళ శైలు చెప్పి ఉంటుందా, తను చేసినా నాకే చెప్తుంది కదా మనసులో అనుకొని మానస అన్నాడు. ఒక కడుపుకి కంగారుగా కిచెన్ నుంచి బయటకు వచ్చింది మానస. ఏంటా ఇదంతా, ఎందుకు ఇప్పుడు ఇదంతా అన్నాడు. మానస నందు బ్రీఫ్ కేస్ పట్టుకొని, ఉష్, మీరు కాసేపు మాట్లాడుకున్న నాతో రండి అన్నాడు. ఏ మానస, నన్ను ఇరిటేట్ చేయకు, అసలు ఏంటి? నందు కోప్పడుతుంటే మానస నందు నోటిపి చెయ్యి వేసి నందు కళ్ళలోకి చూస్తూ, కాసేపు ఏం మాట్లాడొద్దని చెప్పానా అని నందు చెయ్యి పట్టుకొని నందుని తన బెడ్రూమ్కి తీసుకువెళ్ళింది. వాల్స్కి బ్రైట్ కలర్స్, దాని కాంట్రాస్ట్గా కర్టెన్స్తో ఆ రూమ్ ఇంతకు ముందు కంటే చాలా బ్రైట్గా నీట్గా కనిపించింది నందుకి. అన్నిటికంటే బెడ్ వెనుక వాల్కి అతని ఫోటో, ఎప్పుడో వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు తనకిష్టం అని డిజైన్ చేయించుకున్న రూమ్, ఇప్పుడు అది ఇంకా అందంగా కనిపించింది నందు కంటికి. కానీ అది బయట కనపడినివ్వకుండా మానస్ చేయి గట్టిగా పట్టుకొని, నీకు ఏదనిపిస్తే అది చేసేయడమేనా, నన్ను అడగడం చేయడం ఏమీ లేదా అని అన్నాడు. నేను చేసే ప్రతి పని మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దామని చేస్తాను, కానీ మీరు అస్సలు ఇంప్రెస్ అవ్వరే అని మూతి ముడుచుకొని చెప్పింది మానస. ఇవన్నీ నీకు నచ్చినట్టు పెట్టమని నేను చెప్పానా? నీకు అసలు ఎవడు చెప్పాడే అని అన్నాడు. ఎవడో చెప్తే నేనెందుకు చేస్తాను, ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఈ ఇంట్లో ఏదైనా మార్పు జరగాలంటే అది నేనే చేయాలి. మీ విషయంలో అయినా సరే. మునివేళ్లపై నిల్చొని నందు కళ్ళలోకి చూస్తూ చెప్తున్న మానస పెదాలపై చిన్న ముద్దు పెట్టుకొని, నాకు ఇల్లంతా ఇలా మెస్సీగా ఉంటే కోపం వచ్చేస్తుంది అన్నాడు. అయితే మీరు ఈ రూమ్ దాటి రావద్దు, మీకు డిన్నర్ ఇక్కడికే తీసుకొచ్చేస్తానంది మానస. ఈ రూమ్ అంతా పెయింట్ స్మెల్, నేను ఇక్కడ కూడా ఉండలేనన్నాడు నందు. అయితే 2 రోజులు ఇంటికి రావద్దు, నాకు పీస్ఫుల్గా ఉంటుంది అని అంది మానస. నువ్వు పీస్ఫుల్గా ఉంటే నాకు మనశ్శాంతి ఉండదు, రెడీ అవ్వు, డిన్నర్కి వెళ్దాం అన్నాడు. మానస చిన్నగా నవ్వి బెడ్రూమ్కి వెళ్తూ ఉంటే నందు మానస చేపట్టుకొని తన మీద క్లాక్కొని మానస పెదాల్ని ఘాటుగా ముద్దాడి, ఏమైనా చెప్పాలా అన్నాడు. ఆ మాటకి మానస కన్ఫ్యూజ్ అయ్యి, లేదు, ఎందుకలా అడిగారు అని అడిగింది. ఏమీ లేదులే అని మానసని వదిలేసి కిందకు వచ్చేశాడు నందు. కిందకి మొత్తం కూడా ఫర్నిచర్ అంతా చెల్లాచెదురుగా ఒక పక్కకి పడి ఉండడం, ఆ పెయింట్ స్మెల్ మొత్తం కూడా గదంతా కూడా తట్టుకోలేక లాన్లోకి వచ్చి బెంచ్ మీద కూర్చున్నాడు. చుట్టూ మొక్కలు, వాటి మధ్యలో కూర్చొని కూల్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్న నందు దూరంగా కనిపించిన వైట్ కలర్ షిఫ్ట్ కార్ని చూసి అతని బ్రుకుటి ముడిపడింది. కళ్ళు మూసుకొని నుదురు 2 క్షణాలు ఒత్తుకోగానే కళ్ళ ముందు ఏదో కదలాడి కళ్ళు తెరిచి చూశాడు నందు. నవ్వుతూ మానస ఎదురొచ్చింది నందుకి. అప్పటి వరకు కోపంగా బిగుసుకున్న పిడికిలు లూజ్ చేసి, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు, వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేయి అన్నాడు నందు. అదేంటి ఇప్పుడు చెప్తారు, నేను వదినకు కూడా కాల్ చేసేసాను, తను ఈ పాటికి రెడీ అయి ఉంటుంది అంది మానస. ఎవరిని అడిగి ఫోన్ చేశావే, నన్ను అడగకుండా నీ పెత్తనాలు ఏంటి అని అంటూ నందు ఒకేసారి టోన్ పెంచి మానస మీద అరిచేసరికి
మానస ఉలిక్కిపడి నందు దగ్గరికి వెళ్ళి నందు చేయి పట్టుకొని నందు ఏమైంది అని అడిగింది. నందు ఏమీ మాట్లాడలేదు. సరే ఇంకొకసారి వెళ్దామని వదినతో చెప్తానులేండి అని మానస వెళ్తూ ఉంటే నందు మానస చేయి పట్టుకొని వద్దు ఇప్పుడే వెళ్దాం అన్నాడు. మానస నందుని అనుమానంగా చూస్తూ నన్ను తీసుకువెళ్ళి ఏ లోయలనో తోసేయరు కదా అని అంది. అదే చేస్తాను. మానస సమాధానం కోసం చూడకుండా మానసని చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్ళాడు నందు. వెళ్ళేటప్పుడు దారిలో వదిన వాళ్ళ ఇంటి దగ్గర కూడా అని అక్షరం నొక్కి నొక్కి చెప్తున్న మానస్తో మీ అన్నయ్య ఏమైనా మొఘల్ చక్రవర్తి అనుకుంటున్నాడా? నేను వెళ్ళి వాణ్ణి రిసీవ్ చేసుకోవడానికి అన్నాడు నందు. మన గమ్యస్థానం ఒకటే అయినప్పుడు వాళ్ళొక దారిన మనం ఒక దారిన వెళ్ళడం కలిసి వెళ్తే బాగుంటుంది కదా. పెట్రోల్ కూడా కలిసి వస్తుంది, పొల్యూషన్ కూడా ఉండదు అంది మానస. ఈ వేషాలకేం తక్కువ లేదు ముభావంగా అంటున్న నందుని చూసి పైకి మీరు రోజులాగే మూడీగా ఆముదం తాగిన మొహంతో ఉన్న లోపల మాత్రం ఎందుకో భయపడుతున్నారు, ఏమైంది అని అడిగింది మానస అడిగిన దానికి నందు ఉలిక్కి పడడంతో స్టీరింగ్ మీద పట్టు తప్పి కార్ పక్కకు వెళ్తుంటే వెంటనే అలర్ట్ అయ్యి స్టీరింగ్ మీద పట్టు వేయించి అలాంటిదేమీ లేదన్నాడు. ఉన్నా నాకు చెప్పరు కదా అని అంటూ నందు భుజం మీద వాలిపోయింది మానస. నందు మానసను చూసి నవ్వి ఊరుకున్నాడు. మా అన్నయ్యని రిసీవ్ చేసుకోవాలి అని మళ్ళీ ఇంకోసారి రిమైండ్ చేసింది మానస నందుకి. గుర్తుందిలే అని అంటూ కార్ టర్న్ తిప్పి గౌతమ్ ఇంటి వైపుకి పోనిచ్చాడు నందు. కార్ గౌతమ్ ఇంటి ముందు ఆగగానే 2 సార్లు కార్ హారన్ కొట్టి 2 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత నేను లోపలికి వెళ్ళి అన్నయ్యని పిలుచుకొని వస్తాను అంది మానస. మీ అన్నయ్య దేశానికి రాష్ట్రపతి కదా, మరి షెడ్యూల్ బిజీగా ఉండటానికి నందు అంటున్నప్పుడే గౌతమ్ కార్ డోర్ ఓపెన్ చేశాడు. నందు చెప్పింది విని నేను చెప్పానా మానస పిలిచిందని మనం వెళ్తే మీ అన్నయ్య మొహం మార్చుకుంటాడని పక్కనే కూర్చుంటున్న శైలితో చెప్పాడు. మనం కాదు నువ్వు నిర్మోహమాటంగా చెప్పేశాడు నందు. నందు ఏంటది? కోపంగా నందు చేతి మీదకి ఇచ్చింది మానస. కార్ డ్రైవ్ చేస్తున్న నందు రేర్ వ్యూ మిర్రర్ నుంచి కనుచూపు మేరలో కనిపిస్తున్న అదే వైట్ కలర్ షిఫ్ట్ కార్ చూసి గౌతమ్కి కళ్ళతో వెనక్కి తిరగమని చెప్పాడు. వెనక్కి తిరిగి వస్తున్న కార్ని చూసిన గౌతమ్ నందు ఆ కార్ అంటుంటే మాట్లాడొద్దని కళ్ళతో వార్నింగ్ ఇచ్చాడు నందు. నందు భుజం మీద పడుకున్న మానస నందు గౌతమ్ల సైగలు పట్టించుకోలేదు. నందు విప్పి చేశాడు గౌతమ్. నందు వెనక్కి తిరిగి తన కళ్ళెర చేసేసరికి గౌతమ్ తల అడ్డంగా ఊపి వెనక్కి వాలిపోయాడు. 2 క్షణాలు ఎవరు నోరు మెతపకపోయేసరికి మానసకి డౌట్ వచ్చి నందు చేతి మీద నుంచి లేచి ఏంటి అందరూ ఇలా సైలెంట్గా ఉన్నారు అని అంది. వాళ్ళు కాదు, నువ్వు సైలెంట్గా ఉన్నావు. చూడు, నువ్వు మాట్లాడకుండా ఉంటే కారులో ఎంత నిశ్శబ్దంగా ఉందో ప్రశాంతంగా అని అన్నాడు నందు. అంటూ మానస ఏదో అంటూ ఉంటే నందు మానస పెదాలు పట్టుకొని కాసేపు ఏమీ మాట్లాడకు ప్లీజ్ నందు ప్లీజ్ అని అడిగిన మానసకు అది వార్నింగ్ టోన్ లాగానే అనిపించేసరికి మళ్ళీ నందు భుజం మీద వాలిపోయింది. నందు చెప్పినట్టే రెస్టారెంట్ వచ్చేంత వరకు నోరు మెదపలేదు మానస. రెస్టారెంట్ రాగానే నందు చెయ్యి వదిలేసి గౌతమ్తో చేరిపోయి కబుర్లో పడిపోయింది మానస. కానీ గౌతమ్ మాత్రం ఇప్పుడు జరగబోయేది తలుచుకొని మానస చెప్పేది కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఓపెన్ రెస్టారెంట్లో ఒక మూలన పీస్ఫుల్గా ఉండేలా ఒక టేబుల్ చూసుకొని సెటిల్ అయ్యారు. కూర్చోవడమే తరువాయి మెనూ కార్డు చేతిలోకి తీసుకొని మానసని చూసి తను గమనించకుండా నందు లేస్తుంటే మానస నందు చేయి పట్టుకొని ఎక్కడికి అంది. నందు తన చిటికెన వెళ్ళి చూపించి ఇక్కడికి, దీనికి కూడా నీ పర్మిషన్ అడిగే వెళ్ళాలా అని 4 చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వచ్చేశాడు. నందు 2 సెకండ్లకి గౌతమ్ కూడా లేచి నేను వాష్రూమ్కి వెళ్తాను అని వాళ్ళ సమాధానం కోసం చూడకుండా నందు వెనక వచ్చేశాడు. వెళ్తున్న నందు వీపు మీద చెయ్యి వేసి వెనక్కి లాగి ఎందుకురా మానస మీద అలా డాబర్ మ్యాన్లా పడిపోతావు అని అన్నాడు గౌతమ్. ఇప్పుడు అలా అవ్వకపోతే మళ్ళీ లేట్గా వెళ్తే ఎందుకు లేట్గా వచ్చారు అని అడుగుతారు అన్నాడు నందు. లేట్ అవుతుంది అంటావా అని అడిగాడు గౌతమ్. ఎంతమంది ఉన్నారో లెక్క తెలియదు కదారా అని అన్నాడు నందు. స్లీవ్స్ మడత పెట్టుకుంటూ ఆవేశంగా వెళ్తున్న నందు వెనక్కి పరిగెడుతూ వెళ్ళాడు గౌతమ్. టేబుల్పై చేతులు పెట్టి మాటికి వెనక్కి తిరిగి చూస్తున్న శైలుని చూసి మానస శైలు చేయి పట్టుకొని ఏమైంది వదినా అని అంది. ఏం లేదు మన్ను, నువ్వు ఇలా ఫుడ్ ఆర్డర్ ఇవ్వు అంది. నేనేమిచ్చినా మీ అన్నయ్యకి నచ్చదు, నువ్వే ఆర్డర్ ఇవ్వు అని మెనూ కార్డు శైలు ముందుకు తోసింది మానస. మెనూ కార్డు 2 క్షణాలు తిప్పి చూసేసరికి సర్వర్ని పిలిచి ఆర్డర్ చెప్పేసి మెనూ కార్డ్ కింద పెడుతున్న శైలుతో వదిన నాకు ఒకసారి మమ్మీని డాడీని చూడాలని ఉంది. నందుని ఎన్నిసార్లు అడిగినా ఏమీ మాట్లాడట్లేదు, నువ్వు ఒకసారి అడగొచ్చు కదా అంది. నందుకి తన ఇంటి దగ్గర తప్ప ఇంకొకరి ఇంటి దగ్గర మసలడం ఇష్టం లేదు, అందుకే వద్దు అని అంటున్నాడు. అయినా నేను అడిగి చూస్తానులే అంది శైలు. థ్యాంక్స్ వదిన అని అంటూ శైలు చేతిని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుంది మానస. నందు కింద పడిన ప్రాణాలతో కొట్టుకుంటున్న వాడిని కనికరం లేకుండా కొడుతూ ఉంటే వాడి మీద జాలేసింది గౌతమ్కి. నందుని బలవంతంగా లాక్కొని వాడిని దూరంగా తీసుకువచ్చాడు. గౌతమ్, నువ్వు ఈ మధ్యలో వస్తే నీకు పడతాయి దెబ్బలు అని అన్నాడు కోపంగా నందు చేతిని బిగించి పట్టుకొని. గౌతమ్, రేయ్
నువ్వు చంపాల్సింది వీడిని కాదురా, వీడిని పంపించిన వాడిని అని అంటూ కింద పడ్డ వాడి పొట్టలో గౌతమ్ గట్టిగా తన్ని ఎవరికోసం వచ్చావో చెప్పరా అన్నాడు. మానస అంటూ శ్రోధ పడిపోయిన వాడి మాట విని భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు గౌతమ్. వెలిగించిన సిగరెట్ను ఒకేసారి మొత్తం పీల్చి కింద పడేసిన నందుని చూసి ఏంట్రా ఇదంతా అన్నాడు గౌతమ్. నేనేమైనా విష్ణుమూర్తినా, వాడి తలరాత తెలిసిన భ్రమణ, నన్ను అడుగుతున్నావు అంటూ ఆవేశంగా అడుగుతున్న నందుని చూసి మౌనంగా తల వంచేశాడు గౌతమ్. ఈ విషయాలు శైలు దగ్గర, మానస్ దగ్గర చెప్పొద్దు, వాళ్ళ దగ్గర నార్మల్గా ఉండు అన్నాడు నందు. అదంతా పట్టించుకునే స్థితిలో లేని గౌతమ్ని కదిపి నీకే చెప్పేది వినిపిస్తోందా అన్నాడు. మానస చీమకు కూడా అపకారం చేయదు కదరా, ఏంటిదంతా అన్నాడు గౌతమ్. చీమకు కూడా అపకారం చేయదు, కానీ చికెన్ దొరికితే మాత్రం బోన్స్ కూడా వదలకుండా తినేస్తుంది అన్న నందు మాటలకి అయోమయంగా నందుని చూశాడు గౌతమ్. నందు చూస్తున్న వైపుకు చూసిన గౌతమ్ అక్కడ చికెన్ లెగ్ పీస్ని పీస్గా నమిలి తింటున్న మాంసం చూసి ఇంత జరిగినా నీకు చీమ కుట్టినట్టు కూడా లేదేంట్రా అని అన్నాడు గౌతమ్. ఏహే, చీమ అని దుబ్బేస్తున్నావేంట్రా, అసలు నీ బాధ ఏంటి? నీ చెల్లిని వాళ్ళు నాకు దూరం చేస్తారేమో అనే కదా నీ భయం. నీ చెల్లి ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తాను సరేనా అని నందు ముందుకు వచ్చేస్తుంటే నీకేదైనా అయితే మానసు భరించలేదు, తను బాధపడితే నేను తట్టుకోలేనన్నాడు గౌతమ్ మాటలకి. నందు నవ్వుకొని గౌతమ్ భుజం చుట్టూ చేయి వేసి ముందుకు అడిగేస్తూ రేపు ఈ టైం కల్లా ఈ అటాక్పై కూపి లాగుతాను, కానీ ఈ విషయం నోరు జారి శైలు దగ్గర వాగకు అని అంటూ గౌతమ్ మెడ మీద గిచ్చాడు నందు మానస్ దగ్గరికి రాగానే ఇంతసేపు ఏంటి అని అడుగుదామనుకున్న మానస కదిపితే మళ్ళీ గయ్యమంటాడేమో అని మాట్లాడకుండా తన ముందున్న చికెన్ లాలీపాప్ని ఆ ప్లేట్ని నందు దగ్గరికి జరిపింది. అందరూ కడుపు నిండా తిన్న నందు బిల్ పే చేసి కార్ దగ్గరికి వచ్చి కార్ కీస్ గౌతమ్ మీదకి విసిరి కార్ నువ్వు డ్రైవ్ చేయరా అన్నాడు. ఆ కీస్ తీసుకొని గౌతమ్ అది అడిగేది కొంచెం రెస్పెక్ట్గా ఇచ్చి అడగొచ్చు కదరా అన్నాడు. అయితే ఇలారా, కాలు కడిగా నీళ్ళు నెత్తిన పోసుకొని అడుగుతాను అన్నాడు నందు సర్కాస్టిక్గా. ఆ మాటలు అలా అనిపించిన వీడిని అడగడం నాది బుద్ధి తక్కువ సనుగుతూ కార్ స్టార్ట్ చేశాడు గౌతమ్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు నందు గౌతమ్కి రెస్టారెంట్ దగ్గర విషయం ఎవరికీ చెప్పొద్దని మరీ చెప్పి చెప్పలేదు వార్నింగ్ ఇచ్చి మరీ వదిలి ఇంటికి స్టార్ట్ అయ్యాడు నందు. ఇంటికి ముందు వస్తుండగానే మానస నందు భుజం మీద వారిపోయి నందు నేను అసలు ఒక్క అడుగు కూడా వేయలేను, నన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళండి అంది. పీకల దాకా తింటే ఇలాగే ఉంటుందని కార్ సడన్ బ్రేక్ వేసి కార్ పార్క్ చేసేస్తున్నాను, నువ్వు వస్తేరా లేదంటే కార్లోనే పడుకొని నందు కార్ దిగుతుంటే అన్నట్టుగానే నందు ఎక్కడ తనని రాత్రంతా కార్లోనే ఉంచేస్తాడేమో అని కంగారుగా కార్ దిగి భారంగా అడుగులు వేస్తూ ఇంట్లోకి వచ్చింది మానస. సగం వేసి వదిలేసిన పెయింటింగ్ చిందరవందరగా పడి ఉన్న సామాను చూసి ఏంటో ఇదంతా, అసలు ఇది ఇల్లేనా అన్నాడు నందు ఎంతమంది వస్తే మాత్రం ఇంత పెద్ద ఇల్లు పెయింట్ చేయాలంటే వాళ్ళకి 2 రోజులు టైం పడుతుంది కదా, రేపు ఈవినింగ్ మీరు ఇంటికి వచ్చేసరికి మొత్తం ఫినిష్ చేయించేసి ఇల్లంతా సర్ది పెట్టిస్తాను అంటూ నందు చేయి గట్టిగా పట్టుకొని చేతిపై వాలిపోయి నడుస్తుంటే నన్ను వెనక్కి లాగేస్తున్నావు అని మానస చెయ్యి విసిరేసి గబగబా అడుగులు వేస్తూ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయాడు మానస నందు స్పీడ్ని అందుకోలేక నడవలేక నడుస్తూ రూమ్లోకి వెళ్ళేసరికి నందు అప్పటికే డ్రెస్ చేంజ్ చేసుకుని ల్యాప్టాప్ని ముందేసుకొని కూర్చున్నాడు. మానస తనకి డ్రెస్ చేంజ్ చేసుకుని ఓపిక కూడా లేదని చెప్పి వచ్చి రాగానే బెడ్ మీద వాలిపోయింది. కథ ఇంకా ఉంది. అసలు మానస మీద అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళని ఎవరు పంపించారు, నందు ఎందుకు నేను ఎక్కువ రోజులు మానస్తో ఉండను అని అంటున్నాడు, ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.